ఓకే, ఫస్ట్ ఈరోజు మనం డే 2 క్లాస్ అంటే స్టార్ట్ చేద్దాం. VPN అంటే ఏం? ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూసారంటే VPN ఏమనేది నేను ఆల్రెడీ అయితే మీకు చెప్పాను. ఇప్పుడు VPN పార్ట్ 2 అండి. అది మనం దీంట్లో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అంటే ద మోస్ట్ ఫేమస్ VPNs. మన ఉండే VPNs ఫేమస్ అవి ఎందుకు ఫేమస్, దాంతోపాటు VPN అనేది అడ్రస్ ఎలా చేంజ్ చేసుకుంటుంది, దీని బేసే చేంజ్ చేసుకుంటుంది. అలాగే దీనికి ప్రాక్సీస్ ఉంటాయి. ప్రాక్సీస్ అంటే ఈ అడ్రస్ చేంజ్ అయ్యేదానికి దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయని ఏ వీడియో చూద్దాం. దాంతోపాటు నాకు నచ్చిన VPNs గురించి అయితే నేను కొంచెం చెప్తాను, అంటే మై రికమెండబుల్ VPNs టు యూజ్. ఓకే, ఫస్ట్ మోస్ట్ ఫేమస్ VPNs వచ్చి ఇవే. థార్ అనేది మీకు మామూలుగా తెలిసినంత వరకు మనకి బ్లాక్ హ్యాట్ లెవెల్లో కానీ లేదంటే డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ దిస్ అండ్ ఎన్క్రిప్షన్ ఇలాంటివి అన్ని చాలా బాగా సెక్యూర్గా అయితే ఉంటాయండి. ఈ థార్ బ్రౌజర్ని యూజ్ చేసి చాలా మంది డార్క్ వెబ్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈజ్ ద మోస్ట్ ఫేమస్ వెబ్సైట్ ఫర్ VPNs, మోస్ట్ ట్రస్టెడ్ VPN. అండ్ దీంట్లో కూడా మనకి VPN అనేది చాలా క్రిటికల్గా అయితే ఉంటుంది. దీంట్లో ఆనియన్ లేయర్స్ ఎలా అయితే ఇక్కడ మనకి లేయర్గా ఉంటుందో ఈ VPN కూడా లేయర్గా అయితే ఎన్క్రిప్ట్ చేస్తూ వస్తుంది. ఎన్క్రిప్షన్ అంటే దాన్ని మాస్క్ చేస్తూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నాట్ VPN. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రికమెండెడ్ VPN. ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ బై సో మెనీ పీపుల్. ఈ VPN కూడా మనకి చాలా మంది యూజర్స్ అయితే వాడుతూ ఉంటారు. ఓకేనా. దాంతోపాటు ఎక్స్ప్రెస్ VPN. దీంట్లో థార్ VPN ని కొన్ని VPNs అయితే పెయిడ్ ఉంటాయి, కొన్ని VPNs అయితే ఫ్రీ ఉంటాయి. థార్ VPN అనేది ఫ్రీ ఎందుకంటే థార్ VPN వాస్ క్రియేటెడ్ బై అన్ USA డిఫెన్స్ ఆర్మీ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ కోసం దీన్ని అయితే క్రియేట్ చేశారు. దాంతోపాటు దీన్ని కమ్యూనికేషన్ చేస్తూ ఇది చాలా వరకు డెవలప్ అయ్యి డార్క్ వెబ్ కి ఇది ఒక మెయిన్ సోర్స్ గేట్ లాగా తయారైంది. దీని గురించి ఫర్దర్ క్లాసెస్ మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఈరోజు ఎక్స్ప్రెస్ VPN అండ్ నాట్ VPN, దీస్ ఆర్ ద రికమెండెడ్ VPNs విచ్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ బై పీపుల్. చాలా మంది ప్రజలు ఈ VPNs ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ నాట్ VPN అనేది కూడా చాలా వరకు అడ్రసెస్ కి చాలా కంట్రీస్ లో అయితే నాట్ VPN యూజ్ చేస్తారు. ఎక్స్ప్రెస్ VPN మోస్ట్లీ ఫేమస్ ఇన్ ఇండియాలో ఎక్కువ యూజ్ చేసే ఎక్స్ప్రెస్ VPN అండ్ ఒపెరా అనేది బ్రౌజర్ ఉంది, దాంతోపాటు VPN కూడా ఉందండి. ఇవి రెండు అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ అసలు మనకి మామూలుగా ఎలా అయితే జరుగుతుంది, హౌ ద IP అడ్రస్ ఇస్ చేంజ్ అంటే మనకి మామూలుగా ఎలా జరుగుతుంది. మామూలుగా ఇక్కడ ప్రాసెస్ చూసారంటే మనము ఇక్కడ ఎగ్జాంపుల్ నేను టామ్ అనుకోండి, నేను సెర్చ్ చేస్తున్నాను సంథింగ్ లైక్ ఏదో ఒకటి అయితే సెర్చ్ చేస్తున్నాను. లేదంటే మనకి IP అడ్రస్ అనేది ఎలా దొరుకుతుంది అనుకున్నాం. దీన్ని DNS లుక్అప్ అని కూడా అంటారండి. ఇక్కడ నేను మెన్షన్ చేసే చూడండి, DNS లుక్అప్ టేక్స్ ప్లేస్ అని. ఇక్కడ DNS లుక్అప్ అంటే మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం ఒక IP అడ్రస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సెర్చ్ చేస్తామండి గూగుల్లో www.google.com. కానీ కంప్యూటర్స్ కానీ వీటికి కానీ మనం సెర్చ్ చేసే భాష అయితే అర్థం కాదు కదా. సెర్చ్ చేసే భాష అర్థం కానప్పుడు అది ఏం చేస్తుందంటే బైనరీ ఫార్మాట్ లకి అయితే కన్వర్ట్ చేసుకుంటాం. ఏంది మనం పంపించేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను రిక్వెస్ట్ పెడుతున్నా, నా IP అడ్రస్ వచ్చి 192.168.1.1 అనే ఈ యొక్క IP రౌటర్ కి నేను రిక్వెస్ట్ పెడుతున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ని లాగిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు యూట్యూబ్ కి యాక్సెస్ ఇవ్వండి. అప్పుడు ఇదేం చేస్తుంది, ఇది వచ్చేసి డైరెక్ట్ గా ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి మనకైతే వీళ్ళకి కనెక్షన్ అయితే ఇస్తుంది. సార్ వీళ్ళు నాకు ఈ యొక్క యూట్యూబ్ యొక్క లింక్ అడుగుతున్నారు, నాకు యూట్యూబ్ లింక్ కావాలి సార్ అని ISP వాళ్ళని అడుగుతుంది. ISP వాళ్ళ దగ్గర అన్నిటికీ వీళ్ళ యొక్క అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ సర్వర్ యొక్క IP అడ్రస్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా. వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉండే IP అడ్రస్ ని దీనికైతే పంపించి నువ్వు వీళ్ళ నుంచి ఇది ఇక్కడ క్రియేట్ అవ్వు అని చెప్పి వీళ్ళ ఒక అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. నేను జస్ట్ ఒక ర్యాండమ్ అడ్రస్ అయితే మెన్షన్ చేశాను. ఈ అడ్రస్ అంటే IPv4 అడ్రస్ అయితే మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకేనా. IPv4 అంటే ఏమి, IPv6 అంటే ఏమని మనం ఫర్దర్ క్లాసెస్ అయితే చూద్దాము. దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. ఇలా అయితే నార్మల్ ప్రాసెస్ జరుగుతుంది. DNS లుక్అప్ అంటే మనం సెర్చ్ చేసిన అడ్రస్ ఎక్కడుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కొట్టే జస్ట్ గూగుల్ అని కొడతాము. ఆ గూగుల్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సర్వర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో గూగుల్ సర్వర్ ఉంది, USA లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఎన్నో దేశాల్లో సర్వర్స్ అయితే ఉన్నాయి. ఇలా అయితే మనం సెర్చ్ చేసినప్పుడు మన దగ్గర నుంచి సర్వర్కి అయితే ఇక్కడ నేను డేటా సెంటర్ ఆర్ సర్వర్ అని మెన్షన్ చేశాను. ఇక్కడికి మన డేటా సెంటర్ లేదా యూట్యూబ్ ఆర్ గూగుల్ ఏది తీసుకున్నా దీంట్లో మన డేటా అయితే ఉంటుంది. అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నాం ఆ డేటా ప్రతి ఒక్కటి ఇలాగైతే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వైఫై కింద తీసుకున్నాను, వైఫై కాదు నేను మొబైల్ టవర్ ద్వారా చేస్తాను అనుకోండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ మొబైల్ ఉంటుంది, ఇక్కడ టవర్ ఉంటుంది, ఇక్కడ టవర్ నుంచి ఇక్కడికి కూడా సేమ్ ISP వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ISPs అంటే ఎయిర్టెల్, జియో, BSNL, VI
ఇలాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అది మొబైల్ రేంజ్ లో అయితే. ఇన్ కేస్ ఆఫ్ ఫైబర్ రేంజ్ లో అయితే అంటే మనకి ఇంట్లో వైఫై రౌటర్స్ ఉంటాయి కదా, యాక్ట్, బీమ్, లేదంటే నాడ్, ఇంకా చాలా ఉన్నాయి. ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, బిఎస్ఎన్ఎల్ కూడా వైఫై కనెక్షన్ ఉంది ఇప్పుడైతే. ఓకేనా, ఇలాంటివి అయితే దీంట్లో ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వచ్చి అడ్రస్ అడుగుతుంది. సో నాకు ఈ అడ్రస్ కావాలి, గూగుల్ది ఎక్కడ ఉంటుందని అడిగితే ఐఎస్పీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక అడ్రస్ యొక్క లిస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే సార్ మీరు ఈ అడ్రస్ అయితే వెళ్ళండి, అక్కడ మీకు ఈ సర్వర్ అయితే లొకేట్ అవుతుందని చెప్పి మామూలుగా అయితే మెన్షన్ చేస్తారు. దీంట్లో మనకు వచ్చే డిసడ్వాంటేజ్, నార్మల్ గా మనం చేసినప్పుడు వచ్చేది ఏమంటే, ఇప్పుడు ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్, దాంతోపాటు వాళ్ళ యొక్క స్క్రీన్ సైజు, విండో సైజు, అంటే వీళ్ళు యూజ్ చేసే మొత్తం సిస్టమ్ యొక్క మొత్తం కాన్ఫిగరేషన్ తో సహా ఏమైతే సెర్చ్ చేస్తున్నారో మొత్తం అన్ని ఐఎస్పీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర అయితే స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు ఏం చేసుకుంటారంటే, వాళ్ళు ఏం చేయరండి, జస్ట్ స్టోర్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏవి జరగకుండా వీళ్ళు ఇవి చేస్తుంటారు. ఎగ్జాంపుల్ కి మనకి టిక్ టాక్ అనేది మన ఇండియాలో రాదు. ఎందుకు రాదంటే ఏఎస్పీ వాళ్ళ దగ్గర బ్యాన్ చేసేసి ఉంటారు. వీళ్ళు ఎన్నిసార్లు టిక్ టాక్ గురించి అడిగినా మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే బ్లాక్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇదైతే నార్మల్ ప్రాసెస్ అండి, మనకు మామూలుగా జరిగేది. అది కలా జరుగుతుంది. VPN లో తీసుకున్నామంటే ఇక్కడ సేమ్ ప్రాసెస్ కాకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం అడ్రస్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ గూగుల్ అని సెర్చ్ చేసాం అనుకోండి, గూగుల్ అని సెర్చ్ చేసాం, అప్పుడు ఇక్కడికి ఇలా వెళ్తుంది. ఏ అడ్రస్ నుంచి వచ్చిందో దీంట్లో అయితే మెన్షన్ చేసినా కూడా ఐఎస్పీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏ అడ్రస్ తో అంటే, ఈ VPN యొక్క అడ్రస్ తో మనం ఎప్పుడైతే సిస్టమ్ లో VPN యాక్టివేట్ చేస్తాం, మా అడ్రస్ బదులుగా ఇక్కడ ఇంకొక అడ్రస్ అనేది మోడిఫై అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ నా ఒరిజినల్ అడ్రస్ 192.168.1.1 అయితే ఇక్కడ మోడిఫైడ్ అడ్రస్ అనేది సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎగ్జాంపుల్ లైక్ ఇదే అడ్రస్ కూడా మనకు అసైన్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా అడ్రస్ అసైన్ అయితే ఇప్పుడు VPN ఇప్పుడు ఐఎస్పీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఐఎస్పీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐఎస్పీ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే వీళ్ళు VPN కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి జస్ట్ దీనికి కనెక్షన్ అయితే ఇస్తారు. ఇక్కడ ఇలా కనెక్షన్ ఇస్తారు. ఓకే వీళ్ళది అడ్రస్ ఇది అని చెప్పి ఇది ఇస్తారు ఇక్కడ. ఓకేనా, అడ్రస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ ఇక్కడ DNS లుక్అప్ అని మీకు చెప్పాను వర్డ్ అయితే, మీకు అర్థం కాకపోతే అడ్రస్ ఫైండింగ్ ఫర్ ఏ సర్వర్. ఓకేనా, ఒక IP అడ్రస్ కనుక్కోవడం. ఎందుకంటే మనకి నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఉన్నాను, మనకి అడ్రస్ అనేది తెలిస్తేనే ఆ సర్వర్ అనేది ఎక్కడ ఉందో మనం అయితే లొకేట్ చేయగలుగుతాము. అంటే సంథింగ్ ఎక్కడో ఉంటేనే మనం అయితే కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాము. ఓకేనా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు VPN ఏం చేస్తుంది, VPN అనేది వీళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది ఈ యొక్క సర్వర్ కి ఇక్కడ వీళ్ళు చేస్తారు DNS లుక్అప్ అని. DNS లుక్అప్ అంటే మీకు అర్థం కాకపోతే వీళ్ళ అడ్రస్ అయితే వెతుకుతారు, కానీ ఇక్కడ అడ్రస్ వెతకకుండా జస్ట్ వీళ్ళ దగ్గరికి ఇది ఫార్వర్డ్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి లాగిన్ అవుతున్నట్టు క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళకి VPNs కి చాలా కంట్రీస్ లో సర్వర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు కూడా ఎగ్జాంపుల్ కి ఆ సర్వర్ నుంచి వీళ్ళు లాగిన్ అవుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నుంచి వీళ్ళు లాగిన్ అయితే వీళ్ళకి అడ్రస్ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి అడ్రస్ అయ్యి వీళ్ళు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి వేరే కంట్రీ నుంచి లాగిన్ అవుతున్నారు. ఓకే మీకు యాక్సెస్ ఉంది అని చెప్తుంది ఈ డేటా సెంటర్ లో. ఓకే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ తీసుకొని వీళ్ళకి మళ్ళీ VPN వాళ్ళకి పంపిస్తుంది. VPN పంపిస్తే వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ పంపిస్తారు. అది మళ్ళీ మన వైఫై రౌటర్ నుంచి మన సిస్టమ్. ఇలా అయితే VPNs లోపల అయితే వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ దీంట్లో టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ. కానీ ఫ్రీ VPNs గురించి, పెయిడ్ VPNs గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. చూడకుంటే దయచేసి వెళ్ళి చూడండి. అసలు పెయిడ్ VPNs కి ఎందుకు అంత ఇది, ఫ్రీ VPNs కి ఎందుకు అంత ఇది. ఇంకొకటి, నేను అడ్రస్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకుంటుందని చెప్పాను. ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకొని ఈ అడ్రస్ ద్వారా రిక్వెస్ట్ పెట్టించుకుంటుందని. ఈ దీంట్లో కూడా స్పీడ్ కూడా చాలా అయితే బేస్ అయి ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఎందుకు అసలు ప్రాక్సీ అంటే, మీకు ప్రాక్సీ అంటే ఏమో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇవంతా కూడా తెలుసుకోవాలి. అసలు ఈ స్పీడ్ ఎలా పెరుగుతుంది, వీటి వల్ల ఏది లాభం అంతా కూడా మనం ఇక్కడైతే చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాక్సీ అంటే ఒక అడ్రస్ ని మార్క్ చేయడం, దాన్నే ప్రాక్సీయింగ్ అంటారు. మామూలుగా సిగ్నేచర్ ని ప్రాక్సీయింగ్ చేశారు అంటారు. మామూలుగా అయితే మన టర్మినాలజీ సిగ్నేచర్ ని ఫోర్జరీ చేశారంటారు. అలాగే ఇక్కడ IP అడ్రస్ అయితే మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ చేయడమే ప్రాక్సీయింగ్ అంటే. ఓకేనా, ఇక్కడ మనకి ప్రాక్సీస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ అయితే కొన్ని మెన్షన్ చేశాను. HTTP ప్రాక్సీ, SOX4, SOX4A, SOX4A అండ్ SOX5 ప్రాక్సీస్ ఆర్ అవైలబుల్ హియర్. దెన్ ఇక్కడ చూసారంటే SOX4A, ఏం సార్ ఇవంతా అంటే, ఇన్ కేస్ ఆఫ్ HTTP అనేది స్పీడ్ అనేది చాలా లోగా ఉంటుంది. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఆల్సో.
మనం మామూలుగా ఇది ఎక్కడ చూస్తామంటే మనకి గూగుల్ అని ఇలాంటి వెబ్సైట్స్ కి పైన ఉంటాయి. అక్కడ చూసారంటే ఇక్కడ HTTP అని చెప్పి కనపడుతూ ఉంటాయి. అలాగే సాక్స్ 4 ఇట్ ఈస్ ప్యూర్లీ రికమెండెడ్. ఇట్ ఈ స్పీడ్ ఆల్సో కొంచెం ఇంక్రీజెస్ వెన్ కంపేర్ టు HTTP తో కంపేర్ చేస్తే సాక్స్ 4 యొక్క స్పీడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని RPM అని కూడా అంటారు. అంటే మనం పంపించే మెసేజ్ ఎంత సేపట్లో మనకి రిటర్న్ వస్తుందో అని చెప్పేదే RPM అంటారండి. మీకు అర్థమైందని నేను సింపుల్ గా చెప్పాను. దీనికంటే కూడా సెపరేట్ గా డెఫినేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? మనం కంపేర్ టు సాక్స్ 4A తో కంపేర్ చేస్తే సాక్స్ 4A ఇంకా స్పీడ్ గా ఉంటుంది. సాక్స్ 5 ఇంకా స్పీడ్ గా ఉంటుంది. సార్ మరెందుకు సార్ ఇన్ని రకాలు పెట్టారంటే మనకి VPNs అనేది వర్క్ అయ్యేది చైన్ ప్రాక్సీతో వర్క్ అవుతాయండి. అంటే ఇవన్నీ ఒక చైన్ లాగా ఉంటాయి. అంటే సర్క్యులర్ పాత్. ఇక్కడ నా లోగో కనపడుతుంది కదా, నా లోగోలో ఎలాగైతే సర్కిల్ ఉందో ప్రాక్సీస్ కూడా ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. మీకు నేను అక్కడ చెప్పాను కదా, మనము ఒకే 5 కంట్రీస్ లో ఉన్నట్టు చూపిస్తుంది, 6 కంట్రీస్ లో ఉన్నట్టు చూపిస్తుంది. అంటే ఎలా అంటే అవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి చైన్ ద్వారా. అది ఎలా సార్ అంటే మనం ఫర్దర్ క్లాసెస్ లో అయితే ఇంకా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము. ఫర్దర్ ఇప్పటికైతే ఇలా అయితే తెలుసుకోండి. ఎందుకంటే ఇలా చైన్ తో కనెక్షన్ అయి ఉన్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడ ఒక్క దగ్గర మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది వెళ్ళింది, యాక్సెప్ట్ అవ్వలేదు, నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్స్ లోనే మిల్లీ సెకండ్స్ లోనే మనకి అకౌంట్ అనేది IP అడ్రస్ చేంజ్ చేసుకుని వెళ్ళి రిక్వెస్ట్ పెడుతుంది. మళ్ళీ అక్కడ ఫెయిల్ అయింది, మళ్ళీ వేరే అడ్రస్ ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళేదానికి ఇవైతే చైన్ కనెక్షన్ లో ఉంటాయి. ఓకేనా? ఈ ప్రాక్సీస్ అనేవి ఈ చైన్ కనెక్షన్ లో ఉంటాయి. VPNs లోపల మనకు కనపడవు. చాలా వరకు ఈ కంటెంట్ అనేది హైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ ప్రాక్సీస్ అనేవి ఇలా అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. ప్రాక్సీస్ కంటైన్స్ టైప్స్ ఆఫ్ IP అడ్రసెస్ విచ్ ఈస్ యూజ్డ్ టు రీలొకేటెడ్. అంటే మనకి ఇంత డెప్త్ గా అయితే ఎవరు చెప్పిండరు, నేనైతే ట్రై చేశాను ఇంతవరకు. ఓకే గైస్, మీకు ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను. See you in the next class. Sorry. I recommended VPNs are Tor and ExpressVPN. Tor, ExpressVPN and Turbo. Tor ExpressVPN for systems and Turbo VPN for mobile. Why? Because Tor VPNs అనేవి మనకి హైలీ సెక్యూర్. నేను చెప్పాను కదా, USA వాళ్ళు అయితే తయారు చేశారు ఈ టర్బో VPN ని. దీని ద్వారా మనమైతే Tor VPN ని USA డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు తయారు చేశారు. చాలా అంటే చాలా సెక్యూర్ గా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని చాలా మంది చాలా గొప్ప పనులు అయితే చేస్తున్నారు. అవైతే మీరు చేయొద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ExpressVPN కంటైన్స్ పెయిడ్ అండ్ ఫ్రీ కి ఏం డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ Turbo VPN ఆల్సో కంటైన్స్ పెయిడ్ అండ్ ఫ్రీ. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మొబైల్స్ చాలా అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎందుకనేవి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో అయితే